అందరికీ నమస్కారం. రాయలసీమ పల్లె పదాలు 19వ భాగంలోకి చేరుకున్నాము. ఈ వారం మొదటి పదం ఉద్దర సొమ్ము. అంటే ఇతరుల సొమ్ముని ఉద్దర సొమ్ము అని చెప్పేసి అంటారు. ఉద్దర సొమ్ము అని ఎగబడి ఆ రోజు వచ్చి ఆమెను ఎంపలాడి తీసుకుపోయినారు కదా, వాళ్ళ సొమ్ము ఏమైనా పోతుందా, వీళ్ళదంతా ఉద్దర సొమ్ము అనే కదా, అంతగా ఎంపలాడినారు ఎగబడినారు అని చెప్పి అంటుంటారు. అంటే ఇతరుల సొమ్ముని ఉద్దర సొమ్ము అని చెప్పి ప్రయోగిస్తారు. అట్లే ఉద్దిబ్యాళ్ళు అనేది మరొక పదం. ఉద్దులు బ్యాళ్ళుగా చేసిన దాన్ని ఉద్దిబ్యాళ్ళు అని చెప్పేసి అంటారు. అంటే మనం వీటిని మినపబ్యాళ్ళు అని చెప్పేసి చాలా ప్రాంతాల్లో పిలుస్తారు. మినపబ్యాళ్ళను రాయలసీమ ప్రాంతంలో ఉద్దిబ్యాళ్ళు అని చెప్పి ప్రయోగిస్తారు. మమ్మీ దోశలోకి 2 ఉద్దిబ్యాళ్ళు నానబెట్టకూడదు అని చెప్పి అంటూ ఉంటారు. అంటే మినపబేడల్ని రాయలసీమ ప్రాంతంలో ఉద్దిబ్యాళ్ళు అని చెప్పి పిలుస్తారు. అట్లే ఉద్దులుద్దులు అంటే జతలుగా అనే దానికి బదులుగా ఉద్దులుద్దులుగా రాండేవి అని చెప్పేసి అంటారు. మీరంతా కలిసి ఉద్దులుద్దులుగా తయారయ్యి వచ్చేయండి అని చెప్పేసి అంటారు. జతలు అనే బదులు ఉద్దులుద్దులుగా, ఇద్దరిద్దరు కలిసి అనే దానికి బదులుగా ఉద్దులుద్దులుగా మీరంతా కలిసి రండి అని చెప్పేసి అంటారు. అట్లే మరొక పదం ఉప్పరెద్దు. అంటే ఉప్పురోళ్ళు అనే వాళ్ళు రాయలసీమ ప్రాంతంలో ఒక కులస్తులు, ఉప్పరోళ్ళు అంటారు. వీళ్ళు బాగా ఆ రోజుల్లో వీళ్ళు ఎక్కువగా ఎద్దులను బాగా మేపేవాళ్ళు. కొంచెం ఊరికి వెళ్ళిపటా ఉంటూ ఎద్దులు బలంగా బాగా మేపుతారనమాట. బలంగా ఉంటాయి వాళ్ళు మేపేటటువంటి ఎద్దులు. కాబట్టి ఎవరినన్నా సరిగ్గా పని చేయకుండా బాగా బలిష్టంగా ఉంటే ఉప్పురెద్దు మాదిరి ఉండవు కదా, ఉప్పురోళ్ళు ఎద్దు మాదిరి పని చేయడానికి ఏకేం పోయి అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే వాళ్ళు పెంచినటువంటి ఆ ఎద్దు బాగా బలిష్టంగా బాగా తయారై ఉంటుంది. ఉప్పురోళ్ళు ఎద్దు మాదిరి ఉండవు, నీకేమైంది పోయి, రోగమైంది, చేయొచ్చు కదా, ఏదైనా పని చెప్పింది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇట్లా ఉప్పరెద్దు అనేది కూడా ఒక మాండలికంగా మనం చూడొచ్చు. ఇట్లా ఈ వారంలోని ఈ పదాలు, కొన్ని పదాలు, వచ్చే వారం మరిన్ని పదాలతో మీ ముందుకు వస్తాను. ఇంతవరకు సెలవు. నమస్కారం.